కానీ సార్ మీరు చేస్తున్న పాత్రలు గానీ ఏంటంటే ఉన్నంత సేపు చాలా హుందాగా అంటే దానికి న్యాయం చేయాలి అనే పర్ఫెక్ట్ పాత్రలనేది గూడా అన్నీ మీకొచ్చాయి గదా సార్. హ్మ్. సో, ఎలా అనిపిస్తది సార్? అందులో మీకు బాగా నచ్చిన పాత్ర అంటే ఏం జెప్తారు? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానికండి, హ్మ్. ఒక వేషం వేసి ఆ సినిమా బాగా సక్సెస్ అయిందనుకోండి, సెంటిమెంట్ బాగా కొట్టి అదే వేషం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఆ! ఒక ఇన్స్‌పెక్టర్ వేషం వేస్తే వరుసగా 5, 6 అదే. సినిమాలు ఇన్స్‌పెక్టర్‌లే వస్తాయి. ఆ! ఇట్లాగా జరిగేది అప్పట్లో. సో, వేసిన అన్ని వేటల్లో మంచి మాకు తృప్తిగా అన్ని రకాల రసాలు పోషించాను అని చెప్పుకునేందుకు 'విచిత్ర ప్రేమ' అని జంజాల గారి డైరెక్షన్‌లో చేశాను. హ్మ్. రాజేంద్ర ప్రసాద్ ఫాదర్‌గా చేశాను అది. అది 5, 6 షేడ్స్ ఉంటాయండి అందులో. ఒక ఓకే. రౌద్రం ఉంటుంది, కామెడీ ఉంటుంది, సో, సెంటిమెంట్ ఉంది, అన్నీ చేశాను. అది చేసిన తర్వాత కొన్నాళ్ళు సినిమా మానుకున్నా. ఎందుకు సార్ అంటే అలా? అది సూపర్ సక్సెస్ అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్. 'అడవి రాముడు' తీసిన సూర్యనారాయణ గారు దానికి ప్రొడ్యూసరు. ఓకే. అది ఎందుకో ఒక నెల అంతకంటే పెద్దగా ఆడలేదు. హుహు. నెల, నెల 15 రోజులు ఆడింది అనుకుంటాను. 'విచిత్ర ప్రేమ.' ఆ! అదే ఒక 100 డేస్ ఆడితే అందరూ కొంచెం ఇచ్చేసి మిగతా అప్పుడు స్టార్‌డమ్ వచ్చేది మనకి. హ్మ్. అది రాకపోయేటప్పటికి సరే సినిమా ఫీల్డ్ మనకి కాదేమోలే, మనకెందుకు, మనం ఉద్యోగం చేసుకుందాం అనుకుని హ్మ్. ఇచ్చేసాను. సడెన్‌గా ఒక రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేసి, "ఇవాళ రేపు ఆదివారం కదరా! ఒకసారి కలుద్దాం రా" అన్నాడు. "ఎక్కడరా" అనంటే, "ఫలానా చోటకి" అన్నాడు. ఫలానా చోటకెడితే అక్కడ షూటింగ్ జరుగుతోంది. హ్మ్. షూటింగ్ జరుగుతుంటే ఒక గ్యాప్‌లో డైరెక్టర్ గారిని పిలిచి, "వీడే నేను చెప్పింది. వీడు ఆ వేషం వీడికి ఇవ్వండి, బాగా చేస్తాడు" అన్నాడు. హుహు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే. ఆయనకి రెండో సినిమా 'మాయలోడు'. ఆహా! సో, అరే మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్, అతనే వేస్తాడు అని చెప్పేసాడు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలెడితే 6కి అయిపోయింది. ఏది కలవడానికొచ్చి అలా పాత్ర అలా వచ్చేసింది. వచ్చింది అంతే. నాకు ఆ! అసలు ముందు ఇదేం కాదు, సినిమా వద్దనుకున్నవాడిని కదా నేను. అవునవును. వద్దనే అన్నా నేను కూడా వాళ్ళతో కూడాను. కానీ అట్లా వచ్చింది. సరే ఏదో వేసాం, వెళ్ళిపోయాం అని అంతా అనుకున్నాం. కానీ ఆ సినిమా బాగా సక్సెస్ అవ్వటంతో ఒక మంచి పేరు వచ్చిందండి. యాహ్! కృష్ణారెడ్డి గారు కూడా ఫోన్ చేసి, బాగా థియేటర్‌లో బాగా నవ్వుతున్నారు మీ డైలాగ్స్ దానికి అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేశారు. ఇక అక్కడి నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ వేషం ఇచ్చారు. యాహ్! ప్రతి సినిమాలో వేషం ఇవ్వడంతో అనేక రకాల టైపుల్లో ఇచ్చారు. ఓన్లీ కామెడీ కాకుండా హ్మ్. సీరియస్, సెంటిమెంట్ అన్నీ ఇచ్చారు ఆయన. ఆయన బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఓకే. అప్పుడు ఇంకో సినిమాలో ఇంకో ప్రొడ్యూసర్, ఇంకో డైరెక్టర్ కావాలనుకుంటే, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆర్టిస్ట్ ఉన్నాడు కదరా, అతను పిలవండి అనేవాళ్ళు. అప్పుడు హుహుహు. కూడా సుబ్బరాయ శర్మ అని పేరు తెలియకో, లేదా పలకలేకో, ఓకే. ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ కదా, అతన్ని పిలవండి అనేవాళ్ళు అనమాట. కోటి రామకృష్ణ గారు కానీ, హ్మ్. వీళ్ళందరూ అలా ఇచ్చారు. ఓకే. అట్లా మిగతా వాళ్ళ దగ్గర చేయటం మొదలెట్టాను. తర్వాత ఆ సినిమాలన్నిటికీ, కృష్ణారెడ్డి గారి సినిమాలన్నిటికీ మన దివాకర్ బాబు గారు రైటరు. హ్మ్. ఆ దివాకర్ బాబు గారు 'ఇద్దరు మిత్రులు' అనే సినిమా రాఘవేంద్రరావు గారికి రాస్తున్నారు ఓ సినిమా. యాహ్! ఆ సినిమాలో ఒక వేషం ఉంది, ఆ శర్మకి ఇస్తే బాగుంటుందని ఆయన రాఘవేంద్రరావు గారు చెప్పారట. హ్మ్. అప్పుడు ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి దగ్గర వేయటం. అంటే అంతకుముందు 'రాఘవేంద్రరావు' గారి సినిమాలో అంతకుముందు అసలు ఎప్పుడు ఆయన దగ్గర వేయలేదండి. ఓకే. సో అక్కడి నుంచి ఆయన వరుసగా అన్ని సినిమాల్లోనూ ఇచ్చారు. ఆయన టీవీ సీరియల్స్‌లో ఇచ్చారు. ఓకే. ఆయన డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్‌లో కూడా ప్రధాన పాత్ర ఇచ్చారు. హ్మ్. ఇక అక్కడి నుంచి ఆ ప్రయాణం అట్లా సాగింది. హుహు. అట్లా సాగిన తర్వాత కొన్ని ఆయనకి గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అని ఒకటి పెట్టి దాన్ని ఆయన డైరెక్టర్‌గా చేశారు దానికి. హుహు. ఆ టైంలో కొన్ని డాక్యుమెంటరీస్, కొన్ని ఎలక్షన్స్ కోసం అని యాహ్! ఈ పిక్చర్స్ చేయాల్సొచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ అవిను. ఫిల్మ్స్. సో దానికోసం రాజమౌళి గారిని పిలిచారు. ఆయన ఆయన డైరెక్ట్ చేయమని కొన్ని ఇచ్చారు. అందులో నాకు వేషం వచ్చింది. ఓకే. వేషం వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమా, ఆ శాంతినివాసం సీరియలు, ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ టైం సినిమా వచ్చింది ఆయనకి. జూనియర్ 'స్టూడెంట్ ఎన్టీఆర్ నంబర్ వన్.' గారి ఫస్ట్ సినిమా అది, స్టూడెంట్ నంబర్ 'స్టూడెంట్ 1. నంబర్ వన్.' ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా నన్ను పెట్టారు అందులో. ఓకే. ఆ సినిమా నుంచి మొన్న 'బాహుబలి' దాకా ప్రతి సినిమాలోనూ ఆయన కూడా వేషం ఇచ్చారు. అట్లాగా ఎవరి దగ్గర వేసినా వాళ్ళు అభిమానించి నాకు కంటిన్యూటీ ఇచ్చారండి. అలా ఇన్‌ఫాక్ట్ రాగలిగా. యాహ్!